అల్ముకొని ఫోటోలు దిగితే ఇరగమరగా లైకులు షేర్లు వస్తాయి కానీ ఓట్లు రావని తెలియనంత అమాయకుల పార్టీ కార్యకర్తలు అని అంటే ఇంకా ముచ్చట నాకు కడుపుల కత్తులు పెట్టుకొని కావలించుకుంటే ఏమవుతుంది? పార్టీతో ఈటలకు ఫాయిదా లేదు, ఈటలతోటి పార్టీకి ఫాయిదా లేదు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. వచ్చే ఎలక్షన్ లో కార్ పార్టీకి వెళ్తుంది. 78-80 దాకా సీట్లు గెలిచి అధికారంలోకి వస్తుంది కార్ పార్టీ అని ఆ నడుమ సర్వేలు బయటకు వచ్చినాయి. కానీ ఇప్పుడు సర్వేలు మొత్తం మారుతాయి కావచ్చు. ఇక వచ్చేది కార్ పార్టీ కాదు, పార్టీ సర్కార్. మీరు షాక్ అయినా షేక్ అయినా ఇదే నిజం అని మునుగ చెట్టు ఎక్కి మస్తుగా మొత్తుకుంటున్నట కొందరు పార్టీ కార్యకర్తలు. దానికి కారణం ఏంటంటే ఇగో వీళ్ళిద్దరే. కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న, ఎంపీ ఈటల రాజేందర్ సారు ఇట్లా పాయిరంగా అల్ముకొని ఫోటో దిగుడే. అల్ముకొని ఫోటోలు దిగితే ఇరగమరగా లైకులు షేర్లు వస్తాయి కానీ ఓట్లు రావని తెలియనంత అమాయకుల పార్టీ కార్యకర్తలు అని అంటే ఇంకా ముచ్చట నాకు తెలియదు. మరి అలాగే తెలియాలి. కడుపుల కత్తులు పెట్టుకొని కావలించుకుంటే ఏమవుతుంది? కడుపులో లేని కావలించుకుంటే వస్తుందా అనే శాస్త్రాలు తెలియనంత చీకట్లు ఉన్నారా అంటే కూడా నేనేం చెప్పలేను. మరి అలాగే తెలియాలి. ఎందుకంటే వాళ్ళు పార్టీ వాళ్ళు, వాళ్ళకి తెలియని ఏముండయి, అన్నీ తెలుసు. ఒకవేళ తెలియకపోతే తెలియ చెప్పేందుకు పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ అన్న ఉన్నాడు. వీళ్ళిద్దరి కలయిక గురించి, పార్టీ వాళ్ళ కళల గురించి పూస గుచ్చినట్టు చెప్పిండు మొత్తం. ఆ ఇద్దరు వ్యక్తులు ఒక్కటైతే తెలంగాణలో మన బీజేపీ గవర్నమెంట్ వస్తుందా నేను అడుగుతున్నా. మేము చాలా స్ట్రాంగ్ ఉన్నాం, 3 మేయర్ సీట్ గెలుస్తాం అని స్టేట్మెంట్లు అయితే బాగా వస్తున్నాయి. 3 కాదు, ఒక్కటి కూడా కాదు, ఆ ఒక్కటి మేయర్ సీట్లో సగం గెలిచి చూపెట్టండి అంటే ఈ విధంగా పని తీరు చూస్తే నాకైతే కనబడుతుంది. రాష్ట్రంలో కాదు, జిహెచ్ఎంసీని ఇప్పుడు 3 కార్పొరేషన్లుగా చేసింది కదా షై పార్టీ సర్కారు. అదో గా ఎలక్షన్ లా 3 మేయర్లు కాదు కదా, ఒక్క మేయర్ కూడా గెలవది పార్టీ అని గట్టిగా చెప్పిండు. మరి నువ్వంత ఆర్సిగా మాట్లాడకన్నా అని పార్టీ వాళ్ళు బాధపడ్డా, గాని చెప్తే నిజమైపోతుందా అని గరమైన గ్రౌండ్ లెవెల్ పరిస్థితి అయితే గట్లే ఉన్నది అని అంటున్నారు చాలా మంది. ఇక బండి సంజయ్ అన్న ఈటల సారు ముచ్చటకత్తే వీళ్ళిద్దరు నడుమ శానొద్దులకెంచే పంచాయతీలు అవుతున్నాయి. మరి గిన్నొద్దులు పట్టించుకొని పెద్ద మనుషులు పెద్ద లీడర్లు ఇప్పుడు ఎందుకు పట్టించుకున్నారు అని అంటే, కార్ పార్టీలోకి పోతాడేమో ఈటల అనే ముచ్చట్లు ఎక్కువ అవడే కాకుండా ఈటల సారు మాట్లాడే మాటలు గట్లనే ఉన్నాయి. కాళేశ్వరం ముచ్చట్ల కేసీఆర్ సార్ ను కార్ పార్టీని ఎన్కేసుకొస్తున్నాడు, తెలంగాణ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అని మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన నిజంగానే కార్యకర్తలు కావచ్చని ఆలోచన చేసిర్రు పెద్ద లీడర్లు అని మాట్లాడుతున్నారు బయట. కానీ ఎవరో ఇద్దరు రాసుకుంటే ఏదో రాలినట్టు పార్టీతోటి ఈటలకు ఫాయిదా లేదు, ఈటలతోటి పార్టీకి ఫాయిదా లేదు. ఏదో ఉండమా అంటే ఆయన ఉంటున్నాడు, తీసుకున్నావా అంటే వాళ్ళు తీసుకున్నారు. తప్పితే నేను ఏనాడన్నా మాట్లాడినిచ్చిర్రా? అసలు పని చేయనిచ్చిర్రా? ఇడిచిపెట్టిన వాళ్ళు కాదాయే, పట్టుకుంటే పెద్ద పదవి ఇచ్చి పట్టుకున్న వాళ్ళు కాదాయే. కానీ ఇప్పుడు ఏదో అయినట్టు ఢిల్లీకి నుంచి ఓ మనిషిని పంపి ఆయనకు ఒక కారును పెట్టి వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఇట్లా ఫోటోలు తీపిచ్చి సోషల్ మీడియాలో పెడితే ఏం ఫాయిదా? ఉండదు. ఒక్కరోజు మాట్లాడుకునే ముచ్చట అయితే తప్పితే దీంతో నచ్చేదే పోయేది. అయినా మీ దాంట్లో మీరు పంచాయతీలు పెట్టుకొని అటెండ్ కావలించుకొని కలిసిపోయిన ఫోటోలు దిగితే ఓట్లు పడతాయి అనుకుంటారా? పడై. రాష్ట్ర సర్కార్ మీద జనాల తరపున కొట్లాడితే నమ్మకం వస్తాయి, దాంతో ఓట్లు వస్తాయి అంటే చిన్న లాజిక్ కూడా తెలియనంత అమాయకుల ఈ పార్టీ లీడరు అని అంటే గదుగు నాకు తెలియదు. మళ్ళీ ఏమనంటే మనోబాలు దెబ్బతింటాయి కానీ ముందుగా జనాల కోసం పోరాటం చేయరు, అటెనకాల ఓట్లు అడుగుర్రి. అయినా లీడర్లు కలిస్తే అధికారం వస్తాయి అనుకునేందో ఏమో ఈ పార్టీలకే తెలవాలి. మరి దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.